మీ అందరూ తెలిసినట్లు శనివారము దేవుడు మహాకృప బట్టి చెన్నైకి వెళ్తానికి సహాయం చేశాడు. మళ్ళీ ఆదివారం తెల్లవారుజాన సతివేడు అనే ప్రాంతానికి, తడ దగ్గర ఉన్న ప్రాంతానికి, అది ఆల్మోస్ట్ ఆంధ్ర బార్డర్, ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను దేవుడు కృప చూపించాడు. మరలా సోమవారం తిరిగి హైదరాబాద్కి దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. ఏమైనప్పటికీ ఈ అవుట్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు దేవుడు కృపను చూపిస్తూ నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఎంతోమంది మీరు మీ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్నారు, మీ విన్నపాలు తెలియపరుస్తున్నారు, మీ భారములు మాకు తెలియపరుస్తున్నారు. దాన్ని బట్టి ఎన్నో వందనాలు. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. నిజంగా దేవుడు మన పట్ల కృప చూపించేవాడు, కనికరించేవాడు. మరి ఈరోజు కొలీషులు రాసిన పత్రిక 3వ అధ్యాయం నుంచి మనం ధ్యానిద్దాం. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ కొలీషులు రాసిన పత్రిక 1వ అధ్యాయం అయింది, 2వ అధ్యాయం చదివాము, 3వ అధ్యాయం మనం చదువుతున్నాం. మరి ఈ సమయంలో దయచేసి మీరందరూ రండి, ఈ వాక్యాన్ని వినండి, చివరి వరకు దేవుని వాక్యంని జాగ్రత్తగా వినండి. దయచేసి మీరు అనేక మంది మీ ప్రార్థన అవసరాలు బయలుపరుస్తున్నారు. ఆ శోధనలు కానీ, ఆ వేదనలు కానీ, ఆ బాధలు కానీ, ఆ జబ్బులు కానీ మీరు వాక్యం వింటే అసలు రావు. అవసరం అంత గురి మీరు అవ్వరు. మీరు వాక్యం వినడం వలన, వాక్యం ప్రకారం గైకొనడం వలన మీ జీవితంలో ఎంతో నష్టపోతున్నారు. ఇప్పటికైనా మీరు అది గుర్తు చేసుకొని దయచేసి దేవుని వాక్యం వినండి. వాక్యమును మరి ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాలు మీరు వీక్షించేవారైతే రోజు మీ మధ్యకి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాం. ఈ అవర్ ఆఫ్ ప్రేయర్లో ఎలాంటి కాలక్షేపము కానీ, వ్యర్థమైన మాటలు కానీ, లోకరీతైన సంగతులు కానీ లేని కార్యక్రమం కాదు ఇది. ఇది కేవలము పరిశుద్ధాత్మ ద్వారంగా నడిపించబడే కార్యక్రమము. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమములో మన ఆత్మీయానికి కావలసిన, మన ఆత్మస్థితికి, లేకపోతే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతానికి కావలసిన దేవుని వాక్యముని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు వినండి. ఇది దేవుని మాటలుగా మీరు గైకుని మీ ఆత్మీయ జీవితాన్ని మీరు దేవునికి ఇష్టానుసారంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్ది సరిచేసుకోండి. మరి ఈరోజు దేవుడు ఒక చాలా ముఖ్యమైన అంశంతో మనతో మాట్లాడుతామని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ లింక్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. మరి దేవుని వాక్యం వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం. ఈ సాయంకాల సమయంలోనైనా ఇలాగ మమ్మల్ని ఈ ఆన్లైన్ ద్వారంగా కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తానికి, నీ సన్నిధిలో ప్రార్థిస్తానికి మాకు ఇచ్చిన అవకాశాలు బట్టి వందనము. నన్ను నీ శిలువ చాటు మరుగుపరచు, నీ మాట నా నోట్లో ఉంచు. ఈ సమయంలో నువ్వు మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కొలీసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మరి ఇది చాలా పెద్ద అంటే ఎక్కువ పెద్ద ఏం కాదు, కానీ ఒక 24 అధ్యాయాలు ఉన్నాయి. ఆల్రెడీ దాన్ని 2 భాగాలుగా నేను విభజించాను. సో ఈవెన్ ఆ మొదటి 17 అధ్యాయాలు కూడా చాలా సంగతులు నేర్చుకోవాల్సినవి మనం ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనకి ఏది తప్పు, ఏది కరెక్టు అని బోధించే బోధకులు లేరు. లోకరీతైన ఆశీర్వాదాల గురించి బోధిస్తారు, లేకపోతే ఆదరణకరమైన మాటలు మాట్లాడుతారంటారు, కానీ తప్పుని తప్పు అని చెప్తాం, రైట్ అనేది రైట్ అని చెప్పే బోధకులు లేరండి. చూడండి, బైబిల్ ఇది కాంప్రమైజ్ అవ్వదండి. నీ స్థితిగతులకు లేకపోతే నా స్థితిగతులకు కావాల్సిన పరిస్థితులు తగ్గట్టు వాక్యం మారదు. వాక్యము నిన్న నేడు మారనిది. యేసుప్రభు మారనివాడు. ఈ వాక్యానుసారంగా మనం మారాలి, కానీ వాక్యం మనం మారదు. సో ఈ వాక్యం ఏం చెప్తుంది అని మీరు తెలుసుకుంటేనే కదా మీరు మీ హృదయంలో కానీ, మీ జీవిత విధానంలో కానీ, మీ ఆలోచించే విధంలో కానీ మీరు మార్పు చెందొచ్చు. మీరు వాక్యాన్ని ఏం చెప్తుందో మీరు గ్రహించుకోకపోతే, లేకపోతే గుర్తు చేసుకోకపోతే మీకు ఎలా జ్ఞాపకం ఉంటుంది? చూడండి, 3వ అధ్యాయం కొలీసీయుల పత్రిక మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడివి పరవశున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. చూడండి, ఈ మాటలు పౌలు రక్షించబడి బాప్తిజం పొందేవారు చెప్తున్నారు. ఇది కొత్త వారు కాదు. వీరు యేసుప్రభుని గురించి ఎరిగిన వారు, యేసుప్రభు కృపను పొందినవారు, యోహాను బాప్తిజం గురించి వీరు గ్రహించుకున్నవారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు,
ఎఫ్రెత్ మనం చూస్తున్నాం. అతను ఆల్రెడీ సంఘములో ఉన్న అనేక మందిని క్రీస్తు కోసం నడిపించి ఉన్నారు. వీరు క్రైస్తవులు, దే ఆర్ ప్రాపర్ క్రిస్టియన్స్ చెప్పాలంటే. ఈ కొలిసి ప్రాంతంలో వీరు యేసుప్రభు కోసం వారి జీవితములు అంకితం చేసుకొని రక్షించబడి మారు మనసు పొంది యేసు కోసము జీవిస్తానని తీర్మానం చేసుకున్న ఒక విశ్వాసులు వీరు. కానీ పౌలు చెప్పే మాటలు మనం చూస్తుంటే అవిశ్వాసులతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు క్రీస్తుతో పాటు లేచబడ్డారు కాబట్టి మీ మనసు పై వాటి మీద పెట్టండి. మీరు క్రీస్తు యేసుతో లేపబడ్డారు, మీరు రక్షించబడిన వారు, మీరు మారు మనసు పొందినవారు, మీరు ప్రభువుల్లో పాలు పొందుతున్నారు, మీరు యేసు కోసం జీవిస్తానని తీర్మానం చేసిన వారు, మీరు లోక కార్యాలు విడిచిపెట్టి పాపకార్యాలు వద్దనుకుని దేవుని కోసం మీ జీవితాన్ని తీర్మానం చేసుకున్న మీరు ఈరోజు మీరు ఎక్కడున్నారు? మీ మనసు ఎక్కడుంది? చూసారా, ఈరోజు చాలామంది అనుకుంటాం మనం రక్షించబడ్డాక బాప్తిజం తీసుకున్నాక మందిరానికి వెళ్ళి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రభువులు తీసుకొని ఎంతో కొంత కానికిచ్చి అందరికీ వందనాలు చెప్పి వచ్చేస్తే మనం పరలోకంలో ఉంటామని మనం 100% విశ్వసిస్తున్నాం. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడు. మత్తయి సువార్త 24 చూస్తున్నాం. అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడు రక్షించబడను. సౌలు పరిశుద్ధాత్మతో నింపబడలేదా? యూదా ఇస్కరియోతు బాప్తిజం పొందలేదా? అననీయ సప్పేరా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడలేదా? ఆది సంఘంలో లేరా? కానీ ఎందుకు వారు అంత దుర్మార్గమైన పనులు ఉన్నారు? చూడండి, ఈరోజు ఒక క్రైస్తవ లోకం ఏమనుకుంటున్నారంటే, నేను రక్షించబడ్డాను కాబట్టి, నేను బాప్తిజం పొందాను కాబట్టి ఇంకా నాదే పరలోకము, నేను ఎంత తాగినా, నేను ఇన్ని పిచ్చి పిచ్చి ఆశాలు వేసినా, నేను ఎలా బ్రతికినా అది లెక్క రాదు. అది ఎలా కుదురుతుంది? బైబిల్ ఏం సెలవిస్తుంది? మీరు పునరుద్ధానమైన వారు, యేసుతో పాటు మరణించిన వారు, యేసుతో పాటు తిరిగి లేచిన వారు. పునరుద్ధానమైన వ్యక్తి ఈ భూసంబంధమైన వాటితో, భూసంబంధమైన శరీరం లేదు కదా యేసుకి. ఆయన మహిమ శరీరం కలిగి ఉన్నవాడు కదా. ఆయన మరణంని జయించాక, పాపంని జయించాక ఆయన ఏమండి లోకానికి కానీ పాపి అని తీర్చబడలేదు కదా. ఆయన పునరుద్ధానమైన శక్తితో శిష్యుల్ని బలపరిచాడు కదా. ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు పునరుద్ధానమైన శక్తి, ఏ శక్తి అయితే యేసుని పునరుద్ధానం చేసిందో ఆ శక్తిగా నింపబడినప్పుడు శిష్యులు యేసు కోసం రోషంగా జీవించారు. మరి ఈరోజు మనము దేవుని బిడ్డలం అంటున్నాం, రక్షించబడ్డాం అంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, లోకరీత్యా అనేక కార్యాలు చేస్తున్నాం. కానీ మనము దేవునితో పాటు మన హృదయము పై వాటి మీద లేదు. యేసుప్రభు పునరుద్ధానుడయ్యాక యేసుప్రభు మరలా లోక సంబంధమైన ఆశ్చర్యమైన కార్యాలు ఏమీ చేయలేదు. అంటే శరీరం కార్యాలు, ఏమండి స్వస్థత కార్యాలు, లేకపోతే ఏమండి 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించి చేయలేదు. ఎందుకంటే శరీరమైన కార్యాలు, చూడండి, శరీరమైన కార్యాలు కొంతకాలమే, అవి అదృశ్యమైనవి, అవి మాయమైపోయేవి. ఈ శరీరం మట్టైన శరీరము మట్టితో కలిసిపోయేది. దీన్ని ఎంతగానో మేపినా, దీన్ని ఎంతగానో స్నానం చేయించి, లేకపోతే నువ్వు ఎంత అందంగా దీన్ని పెట్టుకున్నా ఇది 3 రోజుల తర్వాత పురుగు పట్టేదే. కానీ నీ లోపల ఉన్న మహిమ శరీరం ఉంటుంది. ఆ మహిమ శరీరం లేకపోతే నీ ఆత్మ ఉంది. నీ ఆత్మ దేని మీద మనసు పెట్టాలి తెలుసా? పై వాటి మీద మనసు పెట్టాలి. పై వాటి మీద ఎందుకు మనం మనసు పెట్టాలి? పైన ఎవరున్నారు? ఏమండి మన పైన ఫ్యాన్ ఉందంటున్నారు. కాదు, మన పైన యేసయ్య ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఎందుకు కుడి పార్శ్వన అంటున్నాడు? ఎడమవైపు కూర్చోవచ్చు కదా. ఏమండి కుడి పార్శ్వన అనేది ఒక సాదృశ్యం అండి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మీనింగ్. మన బైబిల్లో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 4 సార్లు లేదా 5 సార్లు తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు ప్రభు అనేది మనం చూస్తున్నాం. కానీ ఆ కుడి పార్శ్వన కూర్చుంటాం దేనికి సాదృశ్యం అయితే, మొదటగా స్నేహానికి, నీ దగ్గర స్నేహం చేసే నీ బెస్ట్ ఫ్రెండ్స్ని నీ కుడి పక్కన కూర్చుని పెట్టుకుంటావు. రెండవది ఘనతకి, నీ కుడి పక్కన కూర్చున్న వారు వారిని గణపరుస్తానికి వారు అర్హులు
అనే సాదృశ్యానికి కుడి పక్కన కూర్చుని పెడతా. మూడవది, వారి యందు నీవు కలిగిన దురైన నమ్మకానికి, విశ్వాసానికి, లేకపోతే కాన్ఫిడెన్స్కి, లేకపోతే వారి మీద ఉన్న ఒక నమ్మకమైన వారు వీరు. యేసుప్రభు తండ్రి చిత్తమును చేశాడు, నమ్మకమైన వాడు, మరణం వరకు లోబడ్డాడు. నాలుగవది, అధికారం ఉన్నవారు, గనులు. కుడిపాషను కూర్చున్నప్పుడు తండ్రి కుడిపాషను ఏమంటే ఏసై కూర్చున్నాడు, ఏసై కుడిపాషన మనం కూర్చుంటాం. మీకు తెలుసా? మీకు యేసు ప్రభు మనకి మార్గదర్శిగా ఉన్నాడంటే ఆయన ఎలాగ తండ్రి కుడిపాషను కూర్చున్నాడో మనము ఆయనకి ఇవ్వబడిన ఏమండి అధికారము, ఆయనకి ఇవ్వబడిన శక్తి, ఆయనకి ఇవ్వబడిన సమస్తము, తాళము చేతులు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఏమండి యేసు ప్రభు నమ్ముకుంటాం ద్వారంగా ఈరోజు నువ్వు సాతాను చేతులు నలగవసరం లేదు, కానీ సాతాను వేసే బాణములు నువ్వు తీసుకుంటూ నోరు మూసుకోవసరం లేదు, కానీ నువ్వు సాతానుతో పోరాడే శక్తిని నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. దాని గురించి ఎఫెసీ 6వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇవి చూసినట్లయితే తండ్రి కుడి పార్శ్వన అని కూర్చున్నాడు కాబట్టి మన పై సంబంధమైన వారం కాబట్టి మీ మనస్సు ఏమండి, మీ దేహం అంటలేదు అక్కడ, ఏమంటున్నాడు? మీ మనస్సు, నీ మనస్సు. ఈరోజు నీ మనసులో ఏమున్నాయి? నీ హృదయంలో ఏమున్నాయి? నీ ఆలోచనలు ఏంటి? పొద్దున్న లేస్తే సాయంకాలం వరకు నీ ఆలోచనలు ఏంటి? నీ ఆశలు ఏంటి? నీ కోరికలు ఏంటి? ఈరోజు చూడండి, చాలామంది ఆశలు ఎలా ఉంటాయంటే ఈ లోక సంబంధమైన వాటివే ఉంటాయి. ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఏం కూర్చిపెట్టుకుందామా, ఏం అనుభవిద్దామా అని లోక సంబంధమైన వాటిగా ఉంటాయి. చూడండి, పౌలు అంటున్నాడు కొలీసి సంఘానికి, మీరు విశ్వాసులే, మీరు రక్షించబడిన వారే, మీరు పరిశుద్ధాత్మ వరం కలిగి ఉన్నవారే, మీరు పరిచర్య చేస్తానికి ఆతృత పడుతున్నారు, మీరు దేవుని క్రీస్తు బిడ్డలని పిలువబడటానికి ఎంతో గర్విస్తున్నారు, కానీ మీ మనస్సు భూ సంబంధమైన వాటి మీదే ఉంది. ఏమండి, బైబిల్లో ఒక ఉపమానం యేసుప్రభు చెప్పాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. గుర్తుందా? ఇప్పుడు సమయం లేదు మీకు చూపిస్తానికి, మీరు చూడొచ్చు, మత్తయి సువార్తలో కూడా ఉంది, లూకా సువార్తలో కూడా ఉంది. ఏమండి, అక్కడ మనం చూసినట్లయితే 5 తలాంతులు ఉన్నవాడు ఇంకొక 5 తలాంతులు చేశాడు, 2 తలాంతులు ఉన్నవాడు ఇంకో 2 తలాంతులు చేశాడు. కానీ 1 తలాంతులు ఉన్నవాడిని దేవుడు ఏం చేశాడు? ఏమన్నాడు తెలుసా? చెడ్డదాసుడా అన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఆ 1 తలాంతు ఉన్నవాడు దేవుడిచ్చింది తిరిగి ఇచ్చేశాడండి. అంతే కదా? నువ్వు మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చేవాడు అనుకోండి, తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే అక్కడ బాండ్ రాసుకోలేదు ఎవరు. ప్రభు ఏమి నువ్వు నాకు ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే నువ్వు ఇది చేయాలి, అది చేయాలి చెప్పలేదు. దేవుడు అసలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంతే. కానీ ఆ 1 తలాంతు ఉన్నాడు ఏం చేశాడు తెలుసా? వాడు ఎక్కడ దాచిపెట్టాడని? భూమిలో దాచిపెట్టాడు. అందుకే ప్రభు అంటాడు, ఎందుకురా బాబు, కనీసం బ్యాంకులో పెట్టినా ఇంట్రెస్ట్ వస్తుంది కదా అన్నాడు. ఎక్కడ పెట్టాడు? భూమి తవ్వి భూమిలో పెట్టాడు. భూమి ఏమైంది? శపితమైనది. ఏది రోజైతే ఆదాము అవ్వ ఏ పాలం తిన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ భూమిని శపించాడు. ఈరోజు చాలామంది మన సమయాన్ని, మన ఆరోగ్యాన్ని, మనకి దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడు మనకిచ్చిన ధనాన్ని, దేవుడు మనకిచ్చిన సంపదల్ని మనము భూమి మీద, భూ కార్యాలయం మీద, భూలోకం ఏంటి? భూలోకం నేత్రాశ, జీవబుడ్డంబం, ఏమండి శరీరాశలు, ధనాపేక్ష, ఏమండి ఈ లోకరీతైన సంపదలు కదా భూమి మీద ఉన్నది. ఏందో విర్రవీగిపోతుంటున్నారు చాలామంది. రేపు అది చేయాలండి, రేపు ఎల్లుండి చేయాలండి, వచ్చే నెలలో మేము ఇల్లు ఇనాగ్రేషన్ ఉందండి, వచ్చే సంవత్సరాలు అమెరికాకి వెళ్తామండి. విర్రవీగిపోతాం. వెర్రివాడా అంటున్నాడు దేవుడు. వెర్రివాడ, ఈరోజు నీ ప్రాణం నీ ఎద్దని తీసేస్తే ఏం చేస్తావు? నువ్వు సంవత్సరం వరకు ప్లాన్లు పెట్టుకున్నావు, కానీ 1 నిమిషం ఉంటావని లేదని నీకు గ్యారంటీ ఉందా? భూ సంబంధం వాటి మీదే కొంతమంది ప్రార్థన చూడండి, ప్రభా మాకు ఇల్లు దయచేయి, ప్రభా మాకు గవర్నమెంట్ దయచేయి, గవర్నమెంట్ జాబ్ దయచేయి, ప్రభా మాకు లోక సంబంధమైన వాటి దయచేయి అని వారి ప్రార్థన అంతా భూ సంబంధమైన వాటిదే. ఈ భూమి శపించబడింది. నాకు ఈ భూలోకంలో ఇల్లు లేదని ఏడుస్తున్నావు, కానీ అరే నాకు పరలోకంలో ఇల్లు ఉందని దేవుని స్తుతిస్తున్నావా? ఈ భూలోకంలో నాకు గవర్నమెంట్ జాబ్ లేదని ఏడుస్తున్నావు, కానీ అన్ని గవర్నమెంట్ల కన్నా పరమ గవర్నమెంట్ కలిగిన యేసయ్య నాకు పరిచయం అయ్యాడు, ఆయన రాజ్యములో నాకు పాలుబంది ఉంది అని దేవుని స్తుతిస్తున్నావా? భూ సంబంధమైన వారు ఈరోజు వారి మనసంతా ధనం మీద, బంగారం మీద, వెండి మీద,
వజ్రముల మీద, ఆస్తుల మీద, ఉద్యోగాల మీద వారి ధ్యాస అంతా అదే ఉంటుంది. ఈ లాక్డౌన్ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది మరణించారు? వీధికి ఒక చావు, సమాధులు కప్పెడటానికి అంబులెన్సులు లైన్లలో నిలబడి మర్చిపోయారా? ఏమండి, ప్రభుత్వం వారు పోయిన కొన్ని నెలలకు ముందు రిలీజ్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే 2,000 కోట్ల డబ్బులు అన్క్లెయిమ్డ్ మనీ, ఎవరివే తెలియదంట. వారు ఏ ట్రాన్సాక్షన్ చేయలేదు 2 సంవత్సరాలుగా, అలాగే ఉన్నాయి అని ఒక బ్యాంకు వారే చెప్తున్నారు. ఈరోజు మనుషుడు ఏంటంటే దాచిపెట్టుకోవాలి. దేనికోసం దాచిపెట్టుకుంటాం? దేవుడు అన్నాడు, ఈ భూలోకంలో దాచిపెట్టుకోవద్దు, పరలోకంలో దాచిపెట్టుకో. అక్కడ చెదలైనను దొంగలైనను ఏమండి అక్కడ పోవు. ఇక మనం చూసినట్లయితే పోవు. ఇంకో 3వ విషయం చదవండి దయచేసి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఏమండి, మీరు యేసుతో పాటు మరణం అనుభవించినప్పుడు యేసుతో పాటు పునరుద్ధానం. చూడండి, బాప్తిజం అన్నప్పుడు మనం వంచి ఇలా తీస్తా సాదృశ్యం. నీ హృదయములో జరిగిన కార్యాన్ని బహిరంగంగా అందరి ముందు నేను పాత వ్యక్తి మరణించాను, నూతన వ్యక్తి తిరిగి లేస్తున్న సాదృశ్యమే బాప్తిజం. కానీ అదేదో మత మార్పు కానీ లేకపోతే ఏమండి ఆచారం కానీ కాదండి బాబు. చాలాసార్లు బాప్తిజాలు ఇస్తున్నప్పుడు మాతో పాటు బర్రెలు ఉంటాయి, ఆ బర్రెలు కూడా తేలుతుంటాయి, బాప్తిజం తీసుకుంటుంటుంది. ఏమన్నా మారద్దా? అలాగే ఉంటుంది. అది సాదృశ్యమే. ఏమంటే నువ్వు నీ వ్యక్తిగతంగా నువ్వు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు నీ పాపములు, నీ అతిక్రమములు, నీ దోషములు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు, నువ్వు యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించి నువ్వు జీవితం యేసు కోసం తీర్మానం చేసుకున్నప్పుడు, దానికి బహిరంగంగా యేసుప్రభు నమ్ముకున్నాను, నేను ఆయన బిడ్డని, ఆయన ఒక సాదృశ్యానికి పాత వ్యక్తి మరణించాడు, నూతన వ్యక్తిగా తిరిగి లేసే సాదృశ్యాన్ని బాప్తిజం తీసుకుంటున్నామే. కానీ అదొక ఆచారం కాదు. అలా మునుగుతాం వల్ల ఏం ప్రయోజనం లేదు. చూడండి, మారు మనసు ముఖ్యం, హృదయం మార్పు ముఖ్యం. నీ వ్యసనముల నుంచి నిజంగా నువ్వు విడుదల పొందావా? నీ దుర్మార్గమైన పాప జీవితం నుంచి నువ్వు రక్షించబడ్డావా? యేసు ప్రభు శక్తితో నువ్వు నింపబడ్డావా? నువ్వు చేసిన దుర్మార్గమైన కార్యములు ఒప్పుకుని విడిచిపెట్టావా? నువ్వు ఎవరి ఎదుట ఒప్పుకుంటావో ఎవరికి విరోధంగా నువ్వు తప్పు చేస్తావో వారికి విరోధంగా నువ్వు ఒప్పుకోవాలి. యేసుప్రభుని క్షమించని చెప్పి భార్యకు విరోధంగా చేసినవి, భర్తకు విరోధంగా చేసినవి, తల్లిదండ్రులకు విరోధంగా చేసినవి, సమాజానికి విరోధంగా చేసినవి నేను యేసుప్రభు ఒప్పేసుకున్నాను అంటే కుదరదు. లేకపోతే చర్చికి వెళ్ళి ఫాదర్ గారు మీరు క్షమించేసేయండి అంటే కుదరదు. నువ్వు నాన్నకి విరోధంగా మాట్లాడివి, తల్లికి విరోధంగా మాట్లాడివి, అయ్యా నేను చేసింది తప్పు నన్ను క్షమించు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోలేకపోతే, నీకు ఒప్పుకుంటానికి డంబం అడ్డొస్తుందంటే అసలు నీ మారు మనసు సరైనదా? అందుకే ఈరోజు బాప్తిజాలు తీసుకుంటున్నారు కానీ ఒక నెల రోజులు సరిగా ఉంటారు, దాని తర్వాత ఏమండి ఒక బెలూన్ ఉంటుంది చూసారంటే, బెలూన్ గాలి కొట్టినప్పుడు ఇప్పటైపోద్ది. అది గాలి తీస్తూ అనుకోండి పుస్ అయిపోద్ది. అంతే కొంతమంది క్రైస్తవులు కూడా అంతే. ఆ నెల రోజులు బాగుంటారు, ఆ 2 నెలలు బాగుంటారు, ఆ తలబాట్లు వేసేసుకుంటారు, ముందు కూర్చుంటారు, దేవుడి కోసం అబ్బాబ్బాబ్బా అంటారు, మళ్ళీ పుస్ అయిపోద్ది, లోకానికి వెళ్ళిపోతారు. ఏమంటే పౌలు అంటున్నాడు, ఏమంటే మీరు క్రీస్తుతో మరణించినప్పుడు మీరు క్రీస్తు, మీ జీవము క్రీస్తుతో ఉంది. అంటే నీ జీవితం క్రీస్తు. చూడండి, అదే అంటున్నాడు 4వ వచనం చూడండి ఒకసారి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. క్రికెట్ ఈజ్ మై లైఫ్ అంటారు, విన్నారా ఎప్పుడన్నా? బిజినెస్ మా లైఫ్ అండి, గర్ల్ ఫ్రెండ్ ఇస్ మై లైఫ్ అండి, ఆ సెల్ ఫోన్ మా లైఫ్ అండి, ఐఐటి మా లైఫ్ అండి అంటారు చాలామంది, ఎన్నెన్నో పెట్టి చెప్తుంటారు. కానీ పౌలు అంటున్నాడు క్రీస్తు ఈజ్ మై లైఫ్, జీసస్ ఇస్, క్రీస్తు నా ప్రాణం, క్రీస్తు నా జీవం, క్రీస్తు నా శ్వాస. నువ్వు క్రీస్తుతో మరణించినప్పుడు, నువ్వు క్రీస్తుతో మృతి పొందినప్పుడు, నువ్వు క్రీస్తుతో పాటు ఆయన మహిమలో నువ్వు పాలు పొందు. నువ్వు మరణించావా? చచ్చినవాడు ముందు ఒక స్త్రీ నగ్నంగా డ్యాన్స్ ఆడితే ఆ వ్యక్తి లేస్తాడా? చచ్చినవాడు ముందు సారే బాటలు తీసుకొస్తే వాడు లేస్తాడా? చచ్చినవాడు ముందు కొన్ని కట్టలు డబ్బులు తీసుకొస్తే వాడు లేస్తాడా? మనము లోకానికి చచ్చిన వారుగా ఉండాలి.
ఈరోజు మనం రక్షించబడ్డాం అంటున్నాం, మారు మనసు పొందాను అంటున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాను అంటున్నాం. కానీ మనం ఇంకనూ లోకానికి ఆకర్షించబడుతున్నాం. ఇంకో లోక కార్యాలకి మన హృదయంలో గూడేసుకుని బూజు కట్టేసింది మన హృదయం అంతా. పౌలు ఏమంటున్నాడు చూడండి, 5వ వచనం చూడండి. అందుకని ఏం చేయాలి మీరు చెప్తున్నాడు చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును వినండి, మొదటగా వినండి, జాగ్రత్తగా వినండి. పౌలు నువ్వు చావాలంటే ఏం చేయాలంటే నీ శరీరం ఇచ్చలు చావాలి. ఇచ్చలు చావలేని వాడు దేవుని పనికిరాడండి. యాసావు తిండిపోతు, వాడు తిండిపోతు మాత్రం కాదు, వ్యభిచారి. అసలు ఆలోచించూడండి, అబ్రహాము విశ్వాసకి తండ్రి, పెద్ద మనవడు, అంటే తాతని మించిపోవాల్సినోడు కడుపున ఇసాకు లాంటి యోగ్యమైన కుమారుడు, ఏమంటే వాగ్దాన కుమారుడు కడుపున జ్యేష్ఠ కుమారుడు ఏం చేశాడండి? తిండిపోతు వల్ల జ్యేష్ఠ హక్కు అమ్ముకున్నాడు. వ్యభిచారి అండి, కామముతో నిండి ఉన్నవాడు. ఈరోజు ఎంతమంది చూడండి, ఏమంటే వారి శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటాం కోసం చూడండి దేవుడు వాడుకోలేడండి. దేవుడు శరీర కార్యాలతో నిండి ఉన్నవాడిని వాడుకోలేడు. జారత్వం చేసిన వారు, వ్యభిచారం చేసేవారిని దేవుడు తీర్పు తీర్చగా మానడు. మనం న్యూస్ పేపర్లో చదువుతుంటే హైదరాబాద్ ప్రాంతంలో ఓల్డ్ సిటీలో 80% వరకు సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నాయంట. ఏమండి 80% వరకు చాలామందికి ఏమండి యవనస్తులకి ఏ వ్యాధులు ఉన్నాయండి? ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం! ఈ లోకం పాడైపోతుంది. కామంతో నిండి ఉన్నవారు నోవా దినముల వలె, లోతు దినముల వలె తిండిపోతులు మాసం లేకపోతే ముద్ద దిగదు. ఏమండి కడుపు నిండగా తిన్నవాడికి ఏమొస్తాయి? ఇచ్చలు వస్తాయి. యవనస్తులైన మీరు దయచేసి దానియేలు వలె మీరు ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి. మాంసముని మద్యముని ముట్టొద్దు. నీ దేహము దేవుని ఆలయము, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒక యవనస్తుడిగా నువ్వు యవనేచ్ఛల్ని జయించలేకపోతే నువ్వు వృద్ధాప్యం వచ్చినా కూడా యవనేచ్ఛలు జయించలేవు. చాలామంది చూశాను. యవనేచ్ఛలు నీకు ఏమంటే అది వయసు నిమిత్తం వచ్చిందండి. చాలామంది అంటుంటారు, ఏమండి వీడు ఎద్దులాగా ఎగురుతున్నాడండి, పెళ్లి చేస్తే సరిపోతుంది. పెళ్లి చేస్తారు, 3 నెలలు బాగానే ఉంటాడు, మళ్ళీ ఇంకో ఆమెతో తిరుగుతాడు. ఏమంటే అది కాదు పాయింట్ ఏంటంటే వాడు హృదయం మారాలి, వాడు ఆ కామం నుంచి జయం పొందాలి. ఏమండి దేవుడు సెక్స్ అనేది భార్యాభర్తలకి అది ఆనందం కోసం ఇచ్చాడు. దాని ద్వారంగా వంశము పాపులేషన్ రావాలని, అంతేగాని ఇది బజార్లో చేసుకునేది, టీవీల ముందు చేసుకునేది, రోడ్లలో చేసుకునేది, వేషగోహలో చేసుకునేది కాదు. సెక్స్ ఈజ్ చాలా ప్యూర్ అండి. అది అంటే దేవుడు భార్యాభర్తలకు ఇచ్చిన బంధం ఎంతో విలువైన బంధం. అది పవిత్రమైన బంధం. నీ భార్యను, నీ భర్తను ఎడబాయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి ఈరోజు యవనస్తులు, వివాహం కాని వారు, వివాహమైన వారు అక్రమైన పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో లైంగిక సమయంలో ఎంతమంది, ఎంత భయంకరమైన వ్యాధులు. ఒకసారి గుంటూరు ప్రాంతంకి వెళ్తున్నప్పుడు ఒక పల్లెటూరుకి వెళ్ళానండి. ఆ చిలకలూరుపేట దారిలో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చాను 100 మందిలో 80 మంది ఏం చెప్పారు తెలుసా? నాకు 80 మందికి ఎక్కువ చెప్పారు, అయ్యా మా రక్తంలో మార్పు అంటే ఏంటి? HIV. ఈరోజు ఎంతమంది వ్యభిచార కార్యాలకి బానిసై ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్. ఏమన్నా నిజంగా చెప్పండి, ఏం చూస్తున్నావు సెల్ ఫోన్లో? ఏంటి నువ్వు దూషించేది, ఏంటి ఆశించేది? దేవుడు తెలియదు. నువ్వు ఏం చేస్తున్నావు సెల్ ఫోన్లో నువ్వు చేసే కార్యాలు దేవుడు, కామ సంబంధమైన అశ్లీలమైన దృశ్యాలు, ఎంత భయంకరం. నీ నేత్రములు చూడండి. దావీదు అంతవరకు పరలోకం వైపు చూసాడు. దావీదు పొరుగింటి భార్యను చూశాడు. కుక్క బతుకు అయిపోయింది. అంత పెద్ద భక్తుడే ఒక్క చూపుకి అంత లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఈరోజు ఎంతమంది ఏమండి మీరు చదువుకోలేకపోతున్నారు, ఉద్యోగం చేయలేకపోతున్నారు, నీ భార్యతో లేకపోతే నీ భర్తతో సంసారం చేయలేకపోతున్నారు, మీ వివాహ జీవితాన్ని ఆనందించలేకపోతున్నారు. ఏమండి ఆ నగ్నమైన బొమ్మలు చూసి మీ జీవితాన్ని, మీ క్యారెక్టర్ని, మీ లైఫ్ని, మీ స్పిరిచువాలిటీని, మీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నారు కదా.
అయ్యో దేవుని దగ్గర రండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. దాని తర్వాత చూడండి ఇంకో శరీరాశలు ఏంటంటే చూడండి అక్కడ దయచేసి అపవిత్రతను అపవిత్రమైనవి. ఏమండి అపవిత్రమైనవి ఏంటండి చెప్పండి? దేవుని వాక్యం చదవకపోతే కూడా అపవిత్రమేనండి. నువ్వు దేవుని వాక్యం కీర్తనదారు ఉంటాడు, నీ వాక్యము నా హృదయం ఉండగా పాపము నాకు దూరంగా ఉన్నాయి. పుకారులు, అసూయ మాటలు, ఈర్ష్యలు, కోపములు, ద్వేషములు. ఏమండి ఈరోజు అపవిత్రత ఎంత భయంకరంగా ఈరోజు సంఘముల్లో విశ్వాసులు ఉంటున్నారు. అక్క, అన్న, చెల్లెలు అంటారు, అక్క అంటారు, తమ్ముడు అంటారు, కానీ అక్కరమైన సంఘములో, మందిరములో ఎంత భయంకరం, ఎంత భయంకరం. దేవుని భయము లేదా? దేవుడికి భయపడవా? సొదొమ గుమొర్రా నాశనం చేసిన దేవుడు, నినివే పట్టణాన్ని నాశనం చేసిన దేవుడు నిశ్చయముగా సెలవిస్తున్నాను, ఈరోజు దేవుని సన్నిధిని ముందు పెట్టుకొని, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని వేసే కామ ఇచ్చలు, వేషాలు వేసే వారిని దేవుడు తన ఉగ్రతతో నాశనం చేస్తాడు. తమాషా చేయొద్దండి దయచేసి. నీకు ఇచ్చిన దేహము దేవుడిని మహిమపరుస్తాను. కామ ఇచ్చలకు కాదు, అపవిత్రమైన వాటి కాదు. దాని తర్వాత చూడండి కామదొరతము, దురాశలు. ఏమండి మంచి ఆశలు కాదు, దురాశలు. పక్కన ఎలా పడగొట్టాలి, దీన్ని ఎలా మోసం చేయాలి. ఏమంటే మన చర్చిల్లో కొంతకాలం ముందు హిమ్ అని కొంత ఆర్గనైజేషన్ మనందరికి తెలిసిందే, తెలియదేముంది. మన భారతదేశంలో మాత్రం కొన్ని 10,000 సంఘాలు వారు డబ్బులు కలెక్ట్ చేసి, మీరు 5 రూపాయలు పెట్టండి, మేము 10 రూపాయలు ఇస్తాం అని పాస్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకొని, పాస్టర్ గారి విశ్వాసాలు తీసుకొని, ఏమండి ఎంతమంది అసలు ఎన్ని లక్షలు పోయి అసలు పాపం వాళ్ళు చాలామంది రాలేదు, 10 years వరకు రాలేదండి అప్పుడు. ఎంత భయంకరం, ఎంత భయంకరం. దురాశ. ఏమండి అసలు మీ పెట్టేవాళ్ళకన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏమండి 5 రూపాయలు పెడితే 10 రూపాయలు ఎలా వస్తుంది? ఏ వ్యాపారాలు పెడితే 10 రూపాయలు వస్తుంది నీకు? అరే వీడు ఎవడు పెడతాడండి అని ఇంగిత దురాశ. చాలామంది ఏమండి అక్కడ పెట్టుబడి పెడతారు, వీరికి వడ్డీకి ఇస్తారు, వారికి ఇచ్చేస్తారు, మొన్న అంతా పోగొట్టుకో. దురాశలు. మనుషుడు హృదయం బహు ఘోరమైన వ్యాధి కలిగినది. ఇంకా చూడండి విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష, డబ్బు 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 డబ్బు. 100 కోట్లు ఉన్నాయి, 1 కోటి కావాలంటాడు. ఏమండి ఉన్న ఇల్లు సరిపోదు, ఉన్న వాక్యలు సరిపోదు. మనకు ఆయన చూశాను, వ్యాపారస్తుడు. ఏమంటే ఆయనకి దేవుడికి బట్టి కొంచెం వ్యాపారాలు అప్పులన్నీ తగ్గినాయి. వెంటనే అప్పు చేశాడు. ఏంటండి మళ్ళీ అప్పు చేశారు మీరు? అప్పు చేసి పెడితేనండి మనం మళ్ళా ఎక్కువ సంపాదించవచ్చాను. ఏంటయ్యా దురాశ. ఉన్న అప్పులు తీరుస్తాం మానేసి మళ్ళీ అప్పు చేస్తామేంటి? ఈరోజు చూడండి మనుషుడు చూడండి, ఊహించేసుకుంటాం, ఊహించిన దానికి ఏమంటే ప్రాక్టికల్గా జరిగేది దానికి వ్యత్యాసం ఉంది. దురాశ. అంతా నాకే కావాలి, అన్నీ నాకే కావాలి, పక్కవాడికి ఏమొద్దు. ఏమండి దాని తర్వాత చూడండి వాటి వలన దేవుని ఉగ్రత అవేద్యుల మీదకి వచ్చును. ఏమండి విగ్రహారాధన అంటే అండి చూడండి, జాగ్రత్త వినండి. నువ్వు ఎంతసేపు సెల్ ఫోన్ వాడుతున్నావు? నువ్వు రక్షించబడ్డావు, నువ్వు మారు మనసు పొందావు. మనం అందరం దేవుని బిడ్డలమే కదా, మనం యేసు ప్రభు కోసం జీవిద్దామని తీర్మానం చేస్తాం. మన హృదయంలో విగ్రహాలు ఉన్నాయండి తెలుసా మీకు? సెల్ ఫోన్ ఒక విగ్రహం, ఉద్యోగం ఒక విగ్రహం. 10 రూపాయల కోసం మళ్ళీ మనం ఆదివారం సండే మానేస్తాం, చర్చ్ మానేస్తాం. ఏమండి నీ పిల్లలు, నీ భార్య నీకు విగ్రహం, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు విగ్రహం, నీ బాయ్ ఫ్రెండ్ నీకు విగ్రహం, నీ బైక్ నీకు విగ్రహం. ఏమండి ఈరోజు మనుషులు చూడండి, దేవుని కంటే ఎక్కువ స్థానం ఏది తీసుకుంటుందో అదే నీ విగ్రహం. ఎంతసేపు దేవుని వాక్యం చదువుతున్నారు? బైబిల్ చదువుతలేదండి ఈరోజు. క్రైస్తవులు బైబిల్ చదువుతలేదు, దేవుని నమ్ముకున్న వారు బైబిల్ చదువుతలేదు, సేవకులు బైబిల్ చదువుతలేదు. పాస్టర్ గారు వాక్యం చెప్పమంటే న్యూస్ పేపర్లోనే చెప్తారు కానీ బైబిల్లోనే చెప్పరండి. సినిమా యాక్టర్ గురించి చెప్తాడు, ఆ క్రికెట్ ప్లేయర్ గురించి చెప్తాడు, లేకపోతే అమెరికాలో జరుగుతూ చెప్తాడు, కానీ దేవుని వాక్యంలో ఏముందో చెప్పడం. ఎందుకంటే బైబిల్ చదవడు కదా, చదివితేనే కదా చెప్తావు నువ్వు. ఏమంటే బైబిల్ చదివితే నీ ప్రసంగంలో బైబిల్ ఉంటుంది. 24 గంటలు సెల్ ఫోన్ పెట్టుకుని న్యూస్ చూస్తే నువ్వు న్యూసే చెప్తావు, బైబిలే చెప్తావు. ఏమంటే చూసినట్లయితే నీ హృదయంలో, నీ జీవితంలో ఏంటి ఆ విగ్రహం?
దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ఆసక్తి, దేవునికి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇవ్వకుండా నిన్ను ఆటంకపరిచేదేంటి? ఆలోచించుకో, పరీక్షించుకో, పరిశోధించుకో. ఇక చూడండి ఏమంటున్నాడు చూడండి, ఇలాంటి చేసిన వాడు దేవుని కోపము, దేవుని కోపం వస్తుంది. ఈసారి దేవుడు ఏమండి సొదొమని కానీ, లేకపోతే ఒక అమెరికాని కానీ, లేకపోతే ఆఫ్రికాని కానీ, లేకపోతే ఇండియా అట్ట కాదు, మొత్తం భూమిని అంతా నాశనం చేయబోతున్నాడు. ఆయన కోపం ఈసారి ఆయన గొర్రె పిల్లవలే రావట్లేదు, ఆయన గర్జించి సింహంవలే రాబోతున్నాడు, న్యాయాధిపతికి రాబోతున్నాడు, రాజులుగా రాబోతున్నాడు. ఆయన ఈసారి లోకంలో ఉన్న ప్రతి ఒక్కడిని తీర్పు తెరచిపోతున్నాడు. ఏమండి ఏమనుకుంటున్నారు? యేసుప్రభు ప్రేమ కలిగిన వాడు, యేసుప్రభు క్షమించేస్తాడు, అయ్యా సారీ ప్రభా క్షమించుకో, ఆమెన్ అని క్షమించేస్తాడు. ఆమెన్ అయిపోయింది, క్షమించేస్తాడు, అయిపోయింది. అంత సులభం అయిపోయాడు మీకు యేసుప్రభు? అంత లోకం అయిపోయాడండి మీకు దేవుడి ప్రేమ? మీకు అంత తమాషగా ఉందా మీకు యేసుప్రభు కృప? ఓ వెర్రివాడ, ఈరోజు నీ ప్రాణము నీ ఎద్దరిని తీసేస్తే ఎవడయ్యా నిన్ను రక్షించేవాడు? ఎవడు నిన్ను విమోచించేవాడు? దేవుడు భయపడవా? ఆ సులువు అంటాడు, ఆ దొంగ అంటాడు, రే మనం ఇదే శిక్ష విధిలో ఉన్నాడు, కానీ ఈయన ఏ పాపం ఎరగిన వాడు, నువ్వు దేవునికి భయపడవా? దేవుడు భయం ఉండదా మీకు? మన మైండ్ ఉండదండి, దేవుడు భయం ఉండదా? ఒక అమ్మాయిని చూస్తున్నాం, ఒక అబ్బాయిని చూస్తున్నప్పుడు ఒక పిచ్చి పిచ్చి ఆశ, దేవుడు చూస్తున్నాడు నరికేస్తాడు అని భయం ఉండదండి మీకు? ఉండదండి మీకు? దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క ఉండదండి? ఈరోజు సంఘములో, ఈరోజు క్రైస్తవుల మధ్య, ఈరోజు విశ్వాసుల మధ్య జరుగుతున్న ఘోరమైన దుర్మార్గమైన కార్యాలు దేవుడు గుడ్డోడు అండి? దేవుడు చూస్తలేదా? చూస్తున్నాడు. ఆయన సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు. దేవుని ప్రేమ మీకు అలవాటు ఆశమశ అయిపోయింది. ఈరోజు వాక్యాలు మనం ఎందుకు వింటున్నాం? ఏం వాక్యం? 1 minute మెసేజ్ అంట, 30 second మెసేజ్. ఏంటి నాకు అర్థం కాదండి. 1 నిమిషంలో నువ్వు వాక్యం విని నీ ఆత్మీయస్థితి ఏం బలపరుచుకుంటావా నువ్వు? అసలు అర్థం కాదు. గంటసేపు వాక్యం విన్నా కూడా పాపంలో పడిపోయారు బోల్డ్ మంది ఉంటే. ఏమంటే వాక్యం వినలేరు, 1 నిమిషం చాలు, నువ్వు దుఃఖపడద్దు, నువ్వు బాధపడద్దు, అంతే, చాలా అయిపోయింది, డన్, ఓవర్, ఫైన్. నీ హృదయ స్థితిని బయటపెట్ట అవసరం లేదు. నువ్వు చేసే నీచమైన కార్యాలు, నువ్వు చేసే భ్రష్టమైన కార్యాలు, నువ్వు చేసే దుర్మార్గమైన కార్యాలు బయటపెట్టకూడదు దేవుడు. అయ్యితే మన టైం లేదండి. నీకు కావాల్సిన టైం నరకంలో ఉంటుంది. అయ్యా నరకంలో ఉన్న వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, నరకంలో ఉన్నారు దేవుని సన్నిధి విజ్ఞానం, కానీ వారికి క్షమాపణ లేదు. కానీ నీకు నాకు దేవుడు కనికరం చూపిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. ఆయన సహనాన్ని ఓర్పుని మాట్లాడద్దు. ఈరోజు మనుషుడికి కావాల్సింది ఆదరణకరమైన మాటలు. అదిగో దేవుని ఉగ్రత రాబోతుంది. అయిపోయింది, కోవిడ్ అయిపోయింది, ఆహా ఓహో రెచ్చిపోతున్నారు. జాగ్రత్త, పుచ్చిపోతారు. దేవునితో ఆటలాడద్దు, దేవునితో ఆటలాడి ఎవరితో మాట్లాడుకో. దేవుడి అగ్ని, ఆయన రోషం కలిగిన వాడు. దేవుని దగ్గరికి వెళ్ళి సారీ ప్రభా, సారీ ప్రభా, సారీ ప్రభా అని ఆదివారం చెప్పేది, మళ్ళీ సాయంకాలం సినిమాకి వెళ్ళేది, మళ్ళీ పిచ్చి పిచ్చి ఆశలు 1 సెకండ్ వదిలేడు చాలు, నువ్వు వెళ్ళిన కారు గుద్దుకుని లారీ గుద్దు చచ్చిపోతావు. అలాగే తెలుసా నీకు? అది అంత తమాషా నీకు లోకువా దేవుడు అంటే? నీకు నువ్వు నడుపుతున్న బండి 1 సెకండ్ దేవుని వదిలితే చాలు టైర్ కిందకి వెళ్ళిపోతావు. తెలుసా? దేవుడు అంటే భయం లేదా నీకు? ఏమండి ఈరోజు మనుషులు విర్రవీగిపోతున్నాడు, దేవుని కోపం వస్తుంది. ఇట్స్ ఆన్ ద వే. హఠాత్తుగా మరణించిన దుష్టుడు, హఠాత్తుగా మరణించిన. ఏమన్నా నువ్వు చచ్చిపోయినప్పుడు నీకు రాకడ వచ్చేసినట్లే, ఇంకా మళ్ళీ రాకడ ఇంకేముంది నీకు? నువ్వు ఈరోజు నువ్వు మరణించావంటే దుర్మార్గముతో నీకు రాకడ వచ్చేసినట్లే, అంతే. మానవులు ఒకసారి మృతి పొందాక వారికి తీర్పు, అంతే. నువ్వు రాకడ చూస్తాను, అప్పుడు సారీ ప్రభా అంటాను, అప్పుడు క్షమించిన అంటాను, అప్పుడు ప్లీజ్ ప్రభా అంటాను, ఊస్ ప్రభా అంటాను, ఐస్ ప్రభా అంటాను. ఏంటయ్యా? 2వ నిమిషం ఏం జరుగుద్దో మనకు తెలియదు. ఇదిగో అదే అనుకూలమైన సమయం. ఈరోజు మనుషులు మర్చిపోతున్నారు, దేవుడిచ్చిన కృపతో మాట్లాడుతున్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకో, ఆయన దీర్ఘ శాంతుడు, కానీ ఆయన కోపం నిమిషం మాత్రం. దుష్టుడి మీద హఠాత్తుగా తగిన 1 సెకండ్ కాదు, ఆలు తిరుగుతాను కూడా టైం ఉండదు మీకు. ముందుగా చదవండి దయచేసి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. పూర్వం అప్పుడు ఉన్నాను, ఒకప్పుడు అలాగే ఉన్నాను, కానీ ఇప్పుడు రక్షించబడ్డాను, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను. నీ ప్రాచీన స్వభావం నుంచి నవీన స్వభావం తీసుకోవాల్సినాడు. యేసుప్రభు ఇచ్చిన రక్షణ అంగీని, యేసుప్రభు ఇచ్చిన నీతి అంగీని ఏం చేస్తున్నావు తెలుసా?
ఏం చేస్తున్నాం చెప్పండి, బయటేమో అంగి బాగానే ఉంది కానీ లోపలే వాసన ఏముందో చూడండి. ఆ లోపల ఎలా ఉన్నావు చూడండి, మనం ఎలా ఉన్నావు చూద్దాం. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఏమండి బూతులు, హల్లెలూయా 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 చప్పట్లు కొట్టేసేది. హల్లెలూయా పరిశుద్ధాత్మ శక్తి వచ్చేసింది బ్రదర్, అబ్బాబ్బా ఎంత పవర్ఫుల్. ఇంటికి వెళ్ళి పచ్చి బూతులు మాట్లాడి అసలు అది నోరా చెరువయ్యా. మళ్ళీ పరిశుద్ధాత్మ ఎందుకు నీ మధ్యలో నువ్వు చేసే దుర్మార్గమైన మాటలకి? ఏమండి అంత లోకి అయిపోయారా మీకు పరిశుద్ధాత్మ దేవుడు? అసలు పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు నోట్లో, మన హృదయంలో ఉంటే మన నోట్లో వచ్చేది ఏంటంటే పరిశుద్ధమైన మాటలు. దేవుని వెళ్ళ అంటున్నారు, దేవుని సేవకులు అంటున్నారు, దేవుని విశ్వాసులు అంటున్నారు. బూతులు, దూషించే మాటలు, శపించే మాటలు, ఆయాసముతో ఉన్న కోపముతో ఉన్న మాటలు. ఏమండి తప్పది, తప్పు 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 తప్పు. చూడండి ఇంకో చూడండి, ఇంకా అంతర్దాగలేదు లిస్ట్. ఇంకో చూడండి 9వ వచనం చదవండి దయచేసి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. అబద్ధం. నువ్వు రక్షించబడు, నువ్వు బాప్తిజం తీసుకో, మీ పాస్టర్ గారు ఇతడు మంచి విశ్వాసి, టాప్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే, ఈ హైదరాబాద్ ఇండియాలోనే నెంబర్ 1 క్రిస్టియన్ అని సర్టిఫికెట్ ఇచ్చాక నువ్వు అబద్ధం ఆడితే మీ నాన్నగారి పేరు ఎవరు తెలుసా? యు ఆర్ సన్ ఆఫ్ లూసిఫర్, సాతాను గడు కొడుకు, సాతాను గడు కూతురు. నీ నోట్లో అబద్ధం వస్తుందంటే దయచేసి జాగ్రత్తగా మీరు మోసపోవద్దండి. ఎవ్వడు మనకు చెప్పవలసిన మన స్థితి మనకు తెలుసు. నీ నోట్లోంచి అబద్ధాలు నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు ఇంకా సాతాను కుమార్తెవే. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గము జీవము సత్యమై ఉన్నాను. సత్యం మాట్లాడతాడు దేవుని బిడ్డలో. ప్రాణం పోయినా సరే సత్యం మాట్లాడాలి. ఎందుకు ఆ రోజు శిష్యులు తలకాయలు ఎగిరిపోయినాయి? ఎందుకు కొడాలతో కొట్టబడ్డారు? వాక్యం చెప్తాను తలకాయ తీసారా? తీసా పోయింది. పర్లేదండి చెప్పనని చెప్పేసి మళ్ళీ చెప్పచ్చు, అలా కుదరదు. ఇంకా సత్యం మాట్లాడాలి. దేవుని బిడ్డలమైన మనం సత్యాన్ని ప్రేమించాలి. అబద్ధాలు ఆడుతూ అబద్ధాలతో ఏకీపిస్తూ కొంతమంది తీసావా అంటే చెప్పరు. తీసావంటే తీసానని చెప్పరు, తీనని చెప్పరు. ఏం తెలివి అనుకుంటా. నీకేనా తెలివి? దేవుడికి లేదా తెలివి? ఇది తెలివి కాదు, కుయుక్తి, తాసుపాం బుద్ధి. ఇది కుయుక్తి. అంటే 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నాడు ఆయన. నువ్వు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేసినా ఏమండి 100 సెకండ్లు కూడా ఉండదండి ఆ కాపురం. అదే అబద్ధాలు ఆడద్దండి. ఒకసారి ఒక ఆయన తెలుసు నాకు, ఆయన ఒక నెల్లూరు ప్రాంతంలో ఒక అధికారి, గవర్నమెంట్ అధికారి. వాళ్ళ కుమార్తె కూడా మంచి హై చదువుకున్న అమ్మాయి. సో పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఆ అబ్బాయిని, మంచి అబ్బాయి చూసి వారు చేశారు. కానీ అబ్బాయికి ఉద్యోగం లేదన్నప్పటికీ ఈయనకి అధికారం ఉంది కాబట్టి ఒక ఉద్యోగం మనం ప్రయత్నిద్దాం, మీరు తీసుకురండి అన్నప్పుడు ఒక సర్టిఫికేట్ తీసుకురా. తెస్తాను మావయ్య. సంవత్సరం వాయిదాలు వేసాడు, 2 సంవత్సరాలు వాయిదా. చివరి తెలుసుకుంది ఏంటంటే అబ్బాయి ఎర్ర బొర్రగా ఉన్నాడు, చూస్తానికి పెద్ద డాక్టర్లా ఉన్నాడు, కానీ 10th కూడా పాస్ అవ్వలేదు. చివరికి ఏమైంది తెలుసా? ఆ కాపురం విడిపోయింది. ఆ కాపురము రోడ్డు బాలైపోయింది. ఏమంటే అబద్ధాలు ఆడద్దంట, ఉన్నట్టు మాట్లాడు. వాళ్ళు ఎవరేమో పర్లేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు చాలామంది. ఏం చేసాము మేము, నేను 2020లో 21లో నేను వచ్చి ఈ కోర్స్లో వర్క్ చేస్తున్నాను. అబద్ధం కదా? నువ్వు అలా జాబ్ సంపాదించుకుంటే నీకు తెలుసా, నీ గొయ్యి నువ్వే తోవుకుంటున్నావు. ఏమంటే చచ్చిపోయినోడు గొయ్యి పక్కడం తోస్తాడు, కానీ ఇది నువ్వే దోచుకుని నువ్వే కప్పెట్టుకుంటున్నావు. నువ్వు ఈ లోకంలో జాబ్ సంపాదించుకున్నావేమో కానీ దేవుని దృష్టిలో ఉగ్రత సంపాదించుకున్నావు. ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికేట్స్, ఫేక్. ఈరోజు ఎక్కడ చూసినా ఫేక్ నవ్వు, ఫేక్ ప్రేమలు, ఫేక్ పొగడతలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు. మనము దేవుని సంబంధమైన వారిని, మనం రక్షించబడిన వారి, మన ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావం కలిగిన క్రీస్తు స్వభావంతో నిండి ఉండాలని మనం యథార్థంగా మాట్లాడు, సత్యాన్ని మాట్లాడు. ఎందుకు దేవుడు అదే నా పరిశీలన శాస్త్రం మొహమే చెప్పాల్సి వచ్చింది. సర్పసంతానమా అంటే
వాళ్ళు ప్రభుని పట్టుకుని నువ్వు దెయ్యమాత్మతో చేస్తానంటే మరి ఇంకేమనాలి నిన్ను? ప్రియమైన దేవుని వల్ల గమనించండి, ఆలోచించండి. చూడండి, మనల్ని దేవుడు నూతనపరిచాడు ఆయన జ్ఞానములో. కొంచెం మనం ముందుకు వెళ్తాం, 12వ వచనం చదువుదాం, మనం సమయం లేదు. చూడండి, ఎలా ఉండకూడదో దేవుడు చెప్పాడు, ఎలా ఉండాలో దేవుడు చెప్తాడు. చూడండి, ప్రాచీన స్వభావం అంటే ఇందా మన చదువు కోపము, ద్వేషము. ఇప్పుడు నవీన స్వభావం, నూతన స్వభావం ఉన్నవారు ఎలా ఉంటారో చూడండి, చదువుదాం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాలత్వము వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి. అక్కడ ఆగలేదు, చదవండి, మళ్ళీ చదవండి, 13 చదవండి. ఎవడైనను తనకు హాని చేసినవని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. చదవండి. వీరన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇంగ్లీష్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ యూనిటీ. ఏక మనసుకు. సంఘములో ఏక మనసు లేదు, విశ్వాసుల మధ్య ఏక మనసు లేదు, కాపర్ల మధ్య ఏక మనసు లేదు, విభేదాలు, వ్యత్యాసాలు. మళ్ళీ రక్షించబడ్డాను అంటున్నారు, దేవుని బిడ్డలు అంటున్నారు. ఏమంటే ప్రేమ, సహనము, ఓర్పు, కనికరము, తగ్గించుకునే మనస్సు, ఏమంటే క్షమించే మనస్సు, ఏక మనస్సు, ఎన్ని పరిశుద్ధాత్ముడు గుణగుణాలండి. చూడండి, పరిశుద్ధాత్మని చీప్ చేయొద్దండి దయచేసి. పరిశుద్ధాత్మ వచ్చేసాడండి, పోయాడండి, వచ్చేసి పోతానికి నేను దురాత్మ కాదు. ఏమండి, పరిశుద్ధాత్ముడు వచ్చాడా లేదని గట్ట తెలుస్తుంది, పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా లేని గట్ట తెలుస్తుంది. నీ ఫలాలు, వరాలు కాదు. ఏమండి, బైబిల్లో మనం చూసినట్లయితే తిమోతితో అంటాడు పౌలు, ఏమన్నాడు తెలుసా? వరములు ఉన్న మాత్రాన వారి నాయకులుగా ఉండకూడదు. ఏమండి, వాడు ప్రవచన వరం ఉంది, స్వస్థత వరం ఉంది, భాషలు మాట్లాడతారు, అన్ని వరాలు ఉన్నాయి, అందుకని మా నాయకులుగా అనుమతించిన వారికి. వరం అనేది కృప. ఒక నాయకులకి, సంఘ నాయకులకి, సంఘ విశ్వాసులకి, సంఘ పెద్దలకి, సంఘములో క్రీస్తుతో నడిచే వారికి ఉండాల్సిన ఫలాలు: ప్రేమ, సహనం, ఓర్పు, ఆశా నిగ్రహము, దయాలత్వము, మంచితనము, సమాధానము. పరిశుద్ధాత్మతో మనం నింపబడి ఉన్నప్పుడు మనం ఫలించే వరం ఉండాలి. నాకు ప్రవచన వరం ఉంది, నేను స్వస్థత చేసేస్తాను అంటే ఎవరి కోసం చేస్తావు? ఎవరికి కావాలి? ఏమండి, అంటే నువ్వు ప్రవచనం చేసేస్తాను, స్వస్థత చేస్తాను, నువ్వు గొప్పగా ఏమన్నా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమంటాడు? అయ్యా, నీ నామములు మేము ప్రవచించలేదా? నీ నామములు మేము దయ్యం వెళ్ళగొట్టలేదా? మీరు ఎవరన్నా తెలియదు, పొండ్రా. నా తండ్రి చిత్తమును చేసినవాడు ఎవరు? నా తండ్రి చిత్తం యేసు ప్రభువులాగా జీవించినవాడు, యేసు ప్రభువులాగా ఫలములు ఫలించినవాడు, యేసులాగా యేసు చిత్తములు చేసిన వారే. పట్టేసుకున్న మైకి పట్టుకుని అరుస్తాం కాదు. ఈరోజు నువ్వు ఫలించేవాడుగా ఉన్నావా? నీ గుణం ఎలా ఉంది అడుగు. నీతో ఉన్నవాడు, నీ భార్యను అడుగు, నీ భర్తను అడుగు, నీ బిడ్డలను అడుగు, నీ తల్లిదండ్రులను అడుగు, నీ స్నేహితుడు. నా గుణం ఏంటి చెప్పండి అయ్యా, చెప్తారు, బాగా చెప్తారు. ఫ్రీగానే, ఫ్రీ మెడికల్ టెస్ట్ లాగా ఫ్రీ నీకు ఏమంటే నీ గుణగుణాలన్నీ చెప్పేస్తారు. ₹1 కూడా వాస్తాను. నీ కోపం ఎక్కువయ్యా, నువ్వు ఎక్కువ అబద్ధాలు ఆడతావయ్యా, నువ్వు మోసగాడవయ్యా, నువ్వు చెప్పే బాబు నేనేం చెప్పేసి అని చెప్పి నేను ఫుల్ రాసిస్తాను. చాలామంది పాజిటివిటీ చెప్తుంటారు, నువ్వు ఎంతో ప్రేమ కలిగిన వాడివి, నువ్వు ఎంతో మంచివాడు. ఎందుకు మనకి? ఏమంటే దేవుడు చెప్తాడు ఒకరిలాగా, నీలో చెడు తెలుసుకుంటే ఏమంటే మంచి అనేది ఆటోమేటిక్గా మనము జీవించవచ్చు. ఈరోజు ప్రేమని దీని బిడ్డలారా, మనము సహించాలి, ఓర్చుకోవాలి, తగ్గించుకోవాలి, ఏక మనసు కలిగి ఉండాలి. సంఘములో ఈరోజు ఏక మనసులు లేవు, సేవకుల మధ్య ఏక మనసులు లేవు. ఒకే దేవుడు కదా, ఒకే తండ్రి కదా, ఒకే క్రీస్తు శరీరం కదా. ఎందుకు ఇన్ని విభేదాలు, ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు, ఎందుకు ఇన్ని సిద్ధాంతాలు, ఎందుకు ఇన్ని ఆచారాలు, ఎందుకు ఇన్ని పద్ధతులు? ఎందుకంటే నీ స్వార్థము, నీ ఇష్టము, నీ కోరిక, నీ ఆశ క్రీస్తు కంటే ముందుంది కదా. ఇప్పటికైనా సరి చేసుకో, సరిదిద్దుకో. ఇప్పటికైనా దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు, ఆ రోజు ఆ సౌలు ఏం చేశాడు తెలుసా? అయ్యా, నేను తప్పు చేశాను, నువ్వు అమాలికులను నాశనం చేయమన్నావు, నేను నాశనం చేయలేకపోయాను.
సౌలు వచ్చి సమయంలో లేట్ అయిపోయింది, బలిచ్చేశాడు. అయ్యో తప్పు చేసేసాను, నన్ను క్షమించు అంటూ మనుషుల ముందు నన్ను గణపరచు అంటాడు. తప్పు చేసినాడు ఘనతేముంది? తప్పు చేసినాడు శిక్ష ఉంది, తప్పు చేసినాడికి అవమానం ఉంది. నువ్వు చేసిన తప్పుని అందరి ముందు ఒప్పుకోవాలి. అందరి ముందు నువ్వు ఒప్పుకుని నీ స్థితిగతుల్ని, అలా నేను పెద్ద దొంగనయ్యా, నేను పెద్ద మోసగాడిని, నేను పెద్ద రౌడీని, నేను యూస్లెస్ పర్సన్ ఒప్పుకున్నప్పుడు దేవుడిని క్షమిస్తాడు. మరలా తప్పు నువ్వు చేయవు. ఇంకా చాలామంది అంటుంటారు, అన్న నువ్వు గదులు తీసుకుని మమ్మల్ని ఎంత కొట్టినా కూడా పర్వాలేదన్న, కానీ నువ్వు బయటకు వచ్చి అందరి ముందు మా తప్పులు చెప్తే ఏమైపోతుంది అన్న, మా పరువు. నీ పరువు ఏంటయ్యా? నీ పరువు ఏంటి? ఏం పరువు ఉంది సౌలుకి అండి? దేనమ్మటి వెళ్తున్నాడు సౌలు? గాడిదలమ్మటి వెళ్తున్నాడు. గాడిదలమ్మటే వెళ్ళిన తీసుకొచ్చి రాజుని చేశాడయ్యా దేవుడు నిన్ను. ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలు, అబ్రహాము సంతానం, నువ్వు బెంజమిన్ గోత్రం చిన్నోడివి, అయినా సరే దేవుడు నిన్ను చేస్తే దేవుని మాటకు లోబడటానికి బదులు ఏం చేశాడండి? మీకు తెలుసు ఏం చేశాడు? ఎంత భ్రష్టత్వం, ఎంత దుర్మార్గతనం, దేవుడికి ఎంత అన్యాయం చేశాడు. మామూలు విషయం అంటే అది. గాడిదలు ఏమైంది? నేను ప్రవక్త దగ్గరికి వెళ్తే రాజుని చేస్తే ఇదా నువ్వు చేసేది? దిక్కులేనప్పుడు, రోడ్లలో ఉద్యోగాల కోసం రోడ్లను ఏ స్థితి లేనప్పుడు దేవుడిని పిలిచి నిన్ను ఆశీర్వదించి నీకు అన్నీ ఇచ్చి నిన్ను దీవిస్తే ఈరోజు నువ్వు దేవుడికి చేసేదా? నువ్వు జీవిత విధం ఇదా? నేను ఒకప్పుడు నువ్వు ఎవడు నిన్ను పట్టించుకోలేనప్పుడు, ఎవడు నిన్ను గుర్తు చేసుకోలేనప్పుడు, నీకు ఏ దిక్కు లేనప్పుడు దేవుడు దిక్కుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తే ఈరోజు నువ్వు దేవుడికి ప్రతికూలంగా ఎలాగా జీవిస్తావు? ఆలోచించుకో. ఇదేనా? ఇది కరెక్టా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. కొలొస్సీల సంఘానికి పౌలు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు తెలుసా అండి? అసలు వీరిని చూడలేదండి, నాకు అదే ఆశ్చర్యపేస్తుంది. ఈయన కొలొస్సీ సంఘాన్ని చూడలేదు, కానీ వీరి గురించి ప్రార్థించాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడు వారి హృదయ స్థితిలో ఏంటో ఏమండి, పైన మీరు నా సూట్ చూస్తున్నారు, నా టై చూస్తున్నారు, కానీ నా హృదయంలో ఉన్న ఆలోచనలు మీరు చూస్తున్నారా? మీకు తెలుసా? తెల్ల బట్టలు చూస్తున్నారు, తెలుపు వెనకాల ఉన్న నల్ల రూపం చూస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు, దేవుడు తెలుసు. అందుకే దేవుడు రాశాడు, మొత్తం రాసిపెట్టాడు. ఏమండి, మనుషుల ముందు మనం బాగా గంభీరంగా ఉంటాం, పెద్ద పరిశుద్ధుల్లా వేషాలు వేస్తాం, కానీ దేవుని ముందు ఆశలు పనికిరావు సారు. ఏమండి, దేవుడు ముందు పనికిరావు. దేవుడికి వెళ్ళబడితే మొత్తం తలంటి అరి పాదములకు నువ్వు చేసిన ప్రతి నీచమైన కార్యం ఆయన ముందు ఉంటుంది తెలుసా నీకు? అదే కళ్ళు మూసుకున్నాడు మొదట నాకు కనబడేది ప్రార్థనలో నా దుర్మార్గమైన స్థితి అండి. నువ్వు కళ్ళు మూసుకుంటున్నప్పుడు నీకు నీ పాపాలు కనబడకుండా పక్కోడి పాపాలు కనబడుతున్నాయి అంటే నీలో ఉన్నది సాతాను అనమాట. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నావా? నువ్వు దేవుని వాక్యముతో నీ హృదయాన్ని సరిచేసుకో. ఎప్పుడు చూసినా వాడు సరిలేడు, వీడు సరిలేడు, ఈ బోధకుడు సరిలేడు, వీళ్ళు సరిలేరు అంటున్నావు. నువ్వు సరిగా ఉన్నావా? మనం సరిగా ఉన్నామా? ఏమండి, దేవుని బిడ్డలను ధరిస్తూ, దేవుని నామాన్ని ధరిస్తూ, చిన్నప్పటి నుంచి బైబిల్ పెట్టుకొని వాక్యమును వింటూ, వాక్యాన్ని గైకుంటూ మనం ఈరోజు యథార్థంగా ఉన్నామా? మనం ఈరోజు క్రీస్తు పోలు జీవిస్తున్నామా? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? నాకు అన్ని మేలు చేశాడండి, నాకు ఇది ఇచ్చాడండి దేవుడు, నాకు అది ఇచ్చాడండి. నువ్వేం చేస్తావు దేవుడికి? ఒక గంట సేపు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఒక గంట సేపు దేవుని వాక్యం చదవలేకపోతున్నావు, ఒక గంట సేపు కనీసం దేవుని కోసం సువార్తను ప్రకటించలేకపోతున్నావు. అసలు నీ జీవితం ఏంటయా? ఆలోచించుకో. ఇప్పటికైనా నిన్ను సరిచేసుకో, ఇప్పటికైనా నిన్ను సరిదిద్దుకో, నీ జీవిత విధానం మార్చుకో. నువ్వు దేవుని సన్నిధి, దేవుని కృపను అడుగు. పౌలు కొలొస్సీ సంఘాన్ని కొంచెం కఠినంగానే చెప్తున్నాడు. మరి ఇంతటితో నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం అయిపోయింది. మరలా రేపు మీ మధ్యకి 15వ వచనం నుంచి మిగిలిన భాగాన్ని మీతో పంచుకుంటాను. దయచేసి స్థలంలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాదం వస్తున్నాం. మేము రక్షించబడ్డాం, బాప్తిజం పొందాం, మేము ఒక మందిరానికి వెళ్తున్నాం, మేము మంచి కార్యాలు చేస్తున్నాం, అనేకసార్లు వెర్రవేగుతున్నాం. కానీ మా హృదయముల నుంచి వచ్చే ప్రతి దుర్మార్గమైన ఆలోచనలు, తలంపులు, ఆశలు, కోరికలు, వాంఛలను చూస్తున్నామయ్యా. మేము పైరూపం ఎంతో భక్తుల్లాగా నటిస్తున్నాం, కానీ మా హృదయంలో ఉన్న కపటమును వెరిగిన వాడవయ్యా తండ్రి. వెరిగిన నీ హృదయంను అలక్ష్య పెట్టావు కదా, మమ్మల్ని వెర్రగొట్టయ్యా, మమ్మల్ని అలగొట్టినాయన. మాలో ఉన్న డంబము, గర్వం, మాలో ఉన్న స్వార్థం, మాలో ఉన్న స్వనీతి, మాలో ఉన్న అయ్యా అతిశయించే బుద్ధి, మాలో ఉన్న అబద్ధ బుద్ధి, మాలో ఉన్న మోసకరమైన బుద్ధి నుంచి తొలగించి, మాలో ఉన్న ప్రాచీన స్వభావం నుంచి తొలగించి మాకు నవీన స్వభావం దయచే ప్రభా. నీ పోలికలు, నీ గుణగుణాలు మాకు దయచే. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తే నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుతుండ్రు.
వారితో నువ్వు మాట్లాడినా ఈరోజు నువ్వు మాట్లాడు ప్రభు. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడు అయా. నీ వాక్యం వెళ్ళినప్పుడు 2 అంచెల ఖడ్గం నీ వాక్యం సెలవిస్తుంది. నీ ఖడ్గము మా హృదయంలో ధరించి వెళ్ళినప్పుడు నాయన మాలో చెత్త, రోత, గబ్బు, పెంట ఇవన్నీ తీసిపడేయాలి వాడటానికి. అయ్యా మేము పవిత్రపరచబడటానికి సహాయించి మరొకసారి మమ్మల్ని క్షమించిన ఆయన, ఒకసారి మమ్మల్ని సరిదిద్దున ఆయన. మాకు ఇంకొక అవకాశం తరుణం ముందు ఇచ్చిన నీ రాకడ త్వరలో ఉంది. నువ్వు చెప్పే కార్యాలన్నీ నెరవేరుతాను. ఇంక నువ్వు ధనాపేక్షలుగా, తిండిపోతులుగా, మందము కలిగి రుద్రబోతుల వలె లోక ఐక్యక విచారములతో మేము ఉండగా నీ రాజ్యం కోసం మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని, మాతో ఉన్న వారందరినీ కూడా సిద్ధపరుస్తాను కృప చూపించమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ ప్రార్థన మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీ ప్రార్థన అసలు పంపించండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ప్రార్థన చక్కగా వివరంగా పంపించండి. చాలామంది తలతోక లేకుండా పంపిస్తున్నారు. మీరు అసలు ఎవరు ఏంటి కూడా మాకు తెలుస్తలేదు. దయచేసి పురుషుల, స్త్రీల, లేకపోతే మీరు ఎవరు ఏ ప్రార్థన వివరంగా కొంచెం పంపించండి. ఎందుకంటే మీకోసం ప్రార్థిస్తానికి మాకు ఆస్కారం ఉంటుంది. మరలా మీకే నేనే చూస్తున్నాం మీ మెసేజెస్, మీ ప్రేయర్ రిక్వెస్ట్ నేను రిప్లై చేస్తాను. మీకు ఆస్కారం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ భారమైన పరీక్షల్లో దేవుడు మేము ప్రేరేపిస్తే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులిప్పి మరి స్కీమ్ గడుపుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా మీ వివరాలను పంపించవచ్చు. దేవుని పరీక్షలు నమ్మకం వాడుతున్నాం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందామండి. గాడ్ బ్లెస్ యూ.